మార్చు 17వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 2:15 తరువాత ఒక పచ్చి నిజం తెలుస్తుంది. అయితే సింహరాశి వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. 15 తరువాత ఏ పచ్చి నిజం తెలుస్తుంది. సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలిద్దాం. అలానే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలానే ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా పనిని చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. పని అనేది ఎక్కువగా చేయటానికి వీరు శ్రద్ధ చూపిస్తారు. ఎప్పుడూ కూడా వీరు గంభీరంగా ఆరోగ్యంగా ఉంటారు. అలానే ఎప్పుడైనా సరే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను వీరు తీసుకున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఎంతైనా శ్రమపడి, ఎంతైనా కష్టపడి తాము కుటుంబం యొక్క బరువు బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు. కష్టం అంటే పొరపాటున కూడా భయపడరు. అంటే ఏదైనా ఒక పనిని సంకల్పించుకున్నారు అనుకోండి, ఏదైనా ఒక పనిని చేయాలి అని నిర్ణయించుకున్నారు అనుకోండి, ఇక ఖచ్చితంగా ఆ పనిని చేసే అంతవరకు కూడా వదిలిపెట్టరు. ఆ పనిలో విజయం పొందే అంతవరకు కూడా అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా శ్రద్ధతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు. ఎక్కువగా కుటుంబం పైన గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ వీరికి కోపం వస్తే అస్సలు ఆగదు అని చెప్పుకోవచ్చు. చాలా గంభీరంతో వీరి యొక్క పనులను పూర్తి చేస్తారు. ఒక్కొక్కసారి వీరికి కోపం వస్తే చాలా ఎవ్వరికి వినరు అని చెప్పుకోవచ్చు. చాలా గంభీరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు కోపిష్టివారు అని ముద్ర కూడా వీరిపైన పడే అవకాశం ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కోపిష్టివారు అని సమాజంలో ముద్ర కూడా వీరికి ఉంటుంది. అయినప్పటికీ వీరు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. ముఖ్యంగా చెప్పాలి అంటే బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతైనా దూరం వెళతారు అని చెప్పుకోవచ్చు. బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత శ్రమనైనా తీసుకుంటారు. అంతేకాకుండా బంధుత్వాల పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. వాటిని కాపాడుకోవటానికి ఎంత శ్రమైనా తీసుకుంటూ మరి జాగ్రత్త పడుతూ ఉంటారు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది అంటే ఎవరైనా సరే ఆకలితో ఉంటే అన్నాన్ని పెట్టాలి అనేటటువంటి మనస్తత్వంతో కూడి ఉంటారు. ఎవరైనా సరే ఆకలితో ఉన్నారు అంటే వెంటనే వారికి సహాయాన్ని చేయాలి అని నిర్ణయించుకుంటూ ఉంటారు. అలానే నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఇక పని భారం ఒత్తిడి పెరిగినప్పటికీ ఏమాత్రం భయపడరు.
ఎలాంటి ఒత్తిడి పెరిగినా, ఎలాంటి పని భారం పెరిగినా చాలా ధైర్యంతో, చాలా తెలివిగా ముందుకు సాగిపోతారే తప్ప ఎక్కడా కూడా అస్సలు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. ఇలా సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు కూడా. ఇక ఈ సింహ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఇక ఈ సింహ రాశి వారికి మార్చి 17వ తారీఖు సోమవారం రోజున ఖచ్చితంగా మధ్యాహ్నం 2:15 తర్వాత ఒక నిజం తెలుస్తుంది. ఇంతకీ ఆ నిజం ఏమిటి? మరి సింహ రాశి వారికి ఎలాంటి నిజం తెలుస్తుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారి యొక్క అంటే వీరికి ఎప్పుడైనా సరే అందరినీ కూడా నమ్మేటటువంటి ఒక అలవాటు ఉంటుంది. స్నేహితురాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కానీ వీరి రహస్యాలను ఎవరితో చెప్పుకోరు. ఇది వీరికి ప్లస్ అని చెప్పుకోవచ్చు. వీరికి ఏదైతే అంటే ఎవరైతే ప్రాణ స్నేహితులుగా ఉంటారో వారితో మాత్రమే వీరి యొక్క రహస్యాలను చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అంతకు మించి కొత్త స్నేహాలకి కానీ, కొత్త బంధాలకి కానీ వీరి యొక్క రహస్యాలను అస్సలు చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు నూతనంగా ఏదైనా పనిని ప్రారంభించినా ఆ పనిలో 100% విజయం పొందే వరకు కూడా అస్సలు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. ఏ పని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా అందులో విజయం అనేది కలిగేంత వరకు కూడా ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మరి ఎలాంటి నిజం తెలుస్తుంది అంటే గనక వీరు ఎప్పుడైనా ఇంతకుముందు జాబు ప్రమోషన్ గురించి అంటే వేచి చూడటం కానీ లేదా ఇంటర్వ్యూ ఇచ్చి అలానే వదిలివేసి ఇక వస్తుందో రాదో అని అలానే ఉండేవారికి కావచ్చు. లేదా మీరు ఏదైనా సరే ఒక వ్యాపారం గురించి ఎవరితో అయినా డిస్కస్ చేసి అలా వదిలివేస్తే గనక అవన్నీ కూడా ఈ సమయంలో ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఇది కళ నిజమా అనేటటువంటి ఒక డైలామాలో ఉండిపోతారు. అలా మీకు ఖచ్చితంగా ఈ సమయంలో ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇదివరకు మీకు ఉండే సమస్యలు సైతం తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు. అలానే మీకు అంటే ఈ అంటే కాబట్టి విద్యార్థులకి కూడా పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. దానితో పాటు విద్యార్థులే కాకుండా వ్యాపారస్తులు కూడా ఊహించలేని లాభాలను కూడా పొందుతారు. అలానే విద్యార్థులు, ఉద్యోగస్తులతో పాటు నూతనంగా నిరుద్యోగులు ఎవరైతే ఉండి ఉద్యోగాన్ని అంటే వెతుకుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారం మొదలు పెట్టాలి అని సంకల్పించుకున్నటువంటి వారి యొక్క కళ కూడా నెరవేరుతుంది ఈ సమయంలో. ఇలా మధ్యాహ్నం 2:15 తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక మంచి శుభవార్త వింటారు. అలానే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విభేదాలు, గొడవలు అంటే అన్నా చెల్లెల మధ్య కావచ్చు, అక్క తమ్ముడి మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, అన్న తమ్ముడి మధ్య కావచ్చు, అత్త కోడళ్ళ మధ్య కావచ్చు, ఏదైనా అంటే విభేదాలు జరిగినా సరే, ఇంకా ఏదైనా గొడవలు ఉన్నా సరే అవి కూడా అన్నీ తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక ఈ విధంగా సింహ రాశి వారికి మార్చి 17వ తారీఖు మధ్యాహ్నం 2:15 తర్వాత ఇలా నిజం తెలుస్తుంది. అంతా బాగుంటుంది. అలానే మీరు కలను నిజము అని అనుకున్నా సరే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. మంచి శుభవార్తను తప్పకుండా వింటారు సింహరాశి వారు. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంది అని. గోచారం అయితే చాలా అద్భుతంగా నడుస్తుంది. గ్రహాల అనుకూలత అధికంగానే ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.